నా పేరు భాస్కర్రావు అండి. సిఐటి ఆటో యూనియన్ ప్రధాన బాధ్యుడిని నగర కమిటీలో. 40 సంవత్సరాల నుంచి నేను ఆటో తోలుతున్నాను. ఈరోజు ఏంటంటే చంద్రబాబు గారు ఎప్పటి నుంచో ఈ ఫ్రీ బస్సు అని ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నప్పుడు కూడా మేము 2-3 సార్లు మీ ద్వారాగా మేము ఆయనకి తెలియచేసాం. మీరు ఫ్రీ బస్సు అంటున్నారు, ఆటో వాళ్ళని ఏం చేస్తారు, ఆటో వాళ్ళ గురించి ఏం ఆలోచించారు అని కూడా మేము గతంలో అడగడం జరిగింది. ఇప్పుడు వరకు మాకు మాత్రం సమాధానం చెప్పలేదు. మీరు కర్ణాటక, మన తెలంగాణ ఇవన్నీ అక్కడ ఏంటి పరిస్థితి ఎలాగుంది అని విచారిస్తున్నారు తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లను ఒక్కసారి కూడా పిలిచి మేము ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాం, మీరేంటి, మీ పరిస్థితి ఏంటి, మీకు ఎట్లా ఉంటుంది అని ఒక్కరోజు కూడా మమ్మల్ని మీరు సంప్రదించలే. కానీ ఇది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఈరోజు మీ ప్రభుత్వం రావడానికి కారణం మేమే. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. మీరు అలాంటి తప్పు చేయరు. మన ఆంధ్రప్రదేశ్ కుంటుపడిపోతుంది. మళ్ళీ మీరు వస్తే బాగుపడద్దని మేము కోరుకొని ఎక్కిన ప్యాసింజర్కి ప్రతి ఒక్కరికి కూడా మేము పబ్లిసిటీ చేసాం, మిమ్మల్ని గెలిపించాం. ఈరోజు మా పరిస్థితి మీరు ఏమి ఆలోచించుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మేము మాత్రం మీకు హెచ్చరిస్తున్నాం. కానీ ఇప్పటికైనా సరే మీరంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి బస్ ఛార్జీలు విపరీతంగా పెంచాడు. ఏలూరుకి 70 రూపాయలు ఉండేది 150 రూపాయలు చేశారు. సిటీ బస్సులకి 10 రూపాయలు 5 రూపాయలు ఉండేది 20 రూపాయలు చేశారు. ఆ రేట్లు మీరు తగ్గించి మినిమం ప్రజలంతా కూడా ఎక్కడైనా ఎక్కి దిగని సిటీల్లో 10 రూపాయలు 5 రూపాయలు మినిమం పెట్టండి. ఆర్టీసీకి లాస్ రాదు, మీకు జీతాలకి సరిపోద్ది, ఆయిల్ ఖర్చులకి సరిపోద్ది, గవర్నమెంట్కి లాస్ రాదు. మీరు ఎంత గవర్నమెంట్ లాస్లో పెట్టుకొని మీరు ఉచితంగా నడపవలసిన అవసరం ఏంటి? మీకు ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది ఉండదు. 5 రూపాయలు 10 రూపాయలు మీరు మినిమం ఛార్జీ పెట్టండి. పెట్టి ప్రజల్ని అందరినీ కూడా మీరు సమానంగా చూడండి అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మేము ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా.